రౌండ్కి వెళ్ళే ముందు లెట్స్ ఆల్ ప్లే వెరీ వెరీ స్మాల్ గేమ్, మనందరి ఫేవరెట్ గేమ్, మనందరికి చాలా ఇష్టమైన గేమ్. భోజనాల్లో కూడా ఒక ఆటలా తింటారు వాళ్ళు. ఫస్ట్ ఎవరు వస్తారు? మనందరి ఫేవరెట్ గేమ్ నాకు తెలిసి దంషరాట్స్. సో దంషరాట్స్ ఇప్పుడు ఇక్కడ ఎలా చేస్తున్నాము అని చెప్పానంటే, ఈ టీం నుంచి ఇద్దరు వస్తారు. అందులో ఒకళ్ళు యాక్ట్ చేస్తారు, ఒకళ్ళు గెస్ట్ చేస్తారు. సో గెస్ట్ చేసే వాళ్ళు ఇక్కడ నించొని ఉంటారు. వెనకాల LED లోని ఒక ఫోటో వస్తుంది. ఆ ఫోటోలో ఏది ఉంటే అది అక్కడ నించొని యాక్ట్ చేసే వాళ్ళు యాక్ట్ చేయాలి. సో వీళ్ళు గెస్ట్ చేస్తారు. ఓకే డన్. క్లియర్? క్లియర్ క్లియర్. మీ సైడ్ నుంచి వచ్చే ఇద్దరు ఎవరు? మా సైడ్ నుంచి ఇనాక్ట్ చేయడానికి తేజు వస్తుంది, అదేంటో గెస్ట్ చేయడానికి శృతి గారు వస్తున్నారు. ఓకే, ఆన్ స్టేజ్ ప్లీజ్ బోత్ ఆఫ్ యూ. Okay, can we have the first picture on LED please? Okay, done. Take it off. English. One word. Ungaralu. Ringulu. Noodles. Noodles, that's the right answer. So next picture please on LED. Okay, tirugandi. English. Two words. One word. First word. Smile. Laugh. Laughing Buddha. Laughing Buddha. Next picture please. అంటే ఇప్పుడు దీంట్లో ఏం చెప్పాలి? Ready? Yeah, yes ma'am. Please. English. Three words. First word. అందులో first letter. First word. Sleep. Husband. Husband. बेड में ताला. बेड में ताला. పెళ్ళి, మ్యారేజ్, మొగుడు పడుకున్నారు, హనీమూన్. హే ఏంటో చెప్పిస్తున్నావు. స్లీప్. నేను పడుకున్నాను, ఐఎమ్ స్లీపింగ్. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. My husband is sleeping. పెళ్ళి, తాళ్ళు, మొదటి రాత్రి. That's the right answer. But great, good job both of you. సో మీ సైడ్ నుంచి గెస్ట్ చేయడానికి ఎవరు వస్తున్నారు, ఎనాక్ట్ చేయడానికి ఎవరు వస్తున్నారు? Let's have the first picture on LED please. When your time starts now. తెలుగు, దేవుడు, పూలు, పూజ గది, హారతి. ప్రపోజ్ చేస్తున్నారు ఎవరైనా? పువ్వులు వేస్తాం. ఓకే ఓకే, ఒక్క నిమిషం. నువ్వు స్టార్ట్ చేయి, నువ్వు చేయి. భోజనం, తర్వాత కిల్లి, పాన్ ఏమంటారా? కొంచెం ఆవిడే బెటర్ అనుకుంటా. పన్ను. ఒక్క నిమిషం వెనకాల తిరిగి ఆన్సర్ ఏంటి? అసలు అది కాదు. ఆవిడ అందుకే తాంబూలం లాగా చెప్తారు, అందరికి బొట్టు పెట్టి మనం ఏమిస్తాము అని చెప్పానని తాంబూలం ఇస్తాము అనేది తను చెప్తున్నారు. కష్టమైంది ఇచ్చారబ్బా ఆయన. ఏమండి అసలు ఇంత ఇది చెప్పాలండి. సరే నేనే ఎనాక్ట్ చేస్తా. నువ్వు ఎనాక్ట్ చేస్తావా? మళ్ళీ ఇందాక కిల్లీలా ఉండదు ఇది. నెక్స్ట్ నేను చెప్పనా పోనీ? నువ్వు యాక్ట్ చేస్తావా? నువ్వు చెప్పడమే గెస్సింగే కొంచెం నాకు భయంగా ఉంది. రెడీ. Okay, can we have the next picture on LED please? Yeah, start. Kappa. Very good. Can we have the next picture on screen please? Koncham forward. Ready. చేతి గీతలు. చిలుక, సీతాకోక చిలుక. చిలక పచ్చ కోక. చిలక ఒకటి,
ఎన్ని వర్డ్స్ ఉన్నాయి? చిలక జ్యోతిష్యం. పర్ఫెక్ట్, దట్స్ రైట్ ఆన్సర్. సో అల్టిమేట్లీ ద విన్నర్స్ ఆర్ అశ్విన్ టీమ్. Family Stars ante not just entertainment, it's also full of emotion and surprises as well. Let me call up Sujata on stage, please. Recently you gave birth to a baby, so congratulations. Firstly, Rakesh, congratulations ra. ఈ బతుకమ్మ ఈవెంట్ కి పిలవాలా వద్దా, రీసెంట్ కదా డెలివరీ అయింది అని చెప్పని అనుకున్నాం, కానీ ఫోన్ చేయగానే నేను వస్తాను అని చెప్పని తను రావడం, ఇక్కడ మనందరితో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్లీ ఆన్ దాట్. ఒక అమ్మకి కూతురుగాను, ఒక వ్యక్తికి భార్యగా, అండ్ నౌ యూర్ ఎ మమ్ ఆఫ్ ఎ కిడ్. అసలు మాకే నమ్మబుద్ధి కావట్లేదు. మాకే చిన్న పిల్లలు చూసినట్టు అలాగే ఉండేది ఈవెంట్లో, షోల్లో, వాటిల్లో. సడన్ గా వాళ్ళు బేబీ పుట్టింది అని చెప్పి అనగానే రాకేష్ గారు నువ్వే చిన్న పిల్లల్లా కనబడతారు నాకు. How was this journey been to you? ఈటీవీతో నాకు మస్తు అంటే మస్తు అనుబంధం ఉన్నది. నా ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ప్రతి బతుకమ్మ పండుగ ఈటీవీలో ఖచ్చితంగా నేను చేసుకోవాల్సిందే. మా ప్రొఫెషనల్ లైఫే కాకుండా నా పర్సనల్ లైఫ్ కూడా ఈటీవీతోనే స్టార్ట్ అయిపోయింది. రాకేష్ గారితో పరిచయం కావచ్చు, మా ఇద్దరి ప్రేమ కావచ్చు, మా ఇద్దరి పెళ్లి, పెళ్లి తర్వాత నాకు ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అవ్వగానే వచ్చి షూట్స్ చేసుకున్నది కూడా నేను ఈటీవీలోనే. ఆఫ్టర్ డెలివరీ ఫస్ట్ వచ్చింది షూట్ కూడా ఇదే. నిజంగా అంటే నా లైఫ్ జర్నీలో మా ఇంట్లో నేను చిన్నామెను కాబట్టి చిన్నప్పటి నుంచి అల్లరి బాగా చేస్తుండే అంటారు. అందరు నన్ను చిన్నపిల్లలాగానే ట్రీట్ చేస్తారు, లైక్ యూ అన్న. ఇంత అల్లరల్లరిగా ఉండే నేను సడన్లీ అమ్మ అనగానే నిజంగా చాలా అంటే చాలా ఎమోషనల్ థింగ్ నాకు అది. మా అమ్మ నన్ను చూసుకొని ఎంతగానో మురిసిందో నాకు తెలియదు, కానీ పుట్టంగానే తీసుకొచ్చి నా చేతిలో ఇట్లా పెట్టినారు. నేను నా బేబీని చూసి రాకేష్ గారిని చూసి ఘోరంగా అంటే ఘోరంగా ఏడ్చిన, నేను అమ్మనైనాను అని చెప్పి. మా మమ్మీ నన్ను ఎట్లా చూసుకుంటే ఎందుకు ఇట్లా చూసుకుంటున్నావు, ఎందుకు ఇట్లా అంటావు, నేనేమన్నా చిన్నపిల్లలా నువ్వుకే నేను కష్టించుకుంటా ఉంటాను అనమాట. కానీ ఇప్పుడు నన్ను మా బేబీ దగ్గరికి ఎవరైనా వచ్చినా నేను ఊకే కసురుతా అనమాట. అంటే దాని దగ్గరికి ఎవరు రానియకుండా. సో ఎంతైనా అమ్మతనం అనేది అంత ఈజీ కాదు. ఐఎమ్ సూపర్ అంటే సూపర్ హ్యాపీ అన్న. స్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్ అన్న. మేము హాస్పిటల్లో జాయిన్ అయినాము డెలివరీకి. ఆ రోజు నైట్ సుధీర్ అన్న డాక్టర్ తో మాట్లాడినారనమాట. మా ఇంటి ఆడపిల్లని మీ చేతిలో పెట్టినాము, జాగ్రత్త, అండ్ పాపను మా సుజ్జి ఇద్దరు జాగ్రత్త అని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇలాగే హ్యాపీగా నువ్వు, రాకేష్, మీ హోల్ ఫ్యామిలీ, ఇప్పుడు పాప కూడా జాయిన్ అయింది కాబట్టి అందరూ హ్యాపీగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ అన్న. రాకేష్ గారి గురించి ఒకటి చెప్తాను. నా ప్రెగ్నెన్సీ జర్నీ అంతా కూడా నన్ను ఎట్లా చూసుకున్నారంటే కడుపులో బేబీని మాత్రమే నేను మోసినాను, కానీ నా బరువు అంతా కూడా ఆయననే మోసినాడు. ఒక తల్లి పక్క నుండి కూతురుని ఎట్లా ప్రొటెక్ట్ చేస్తుంది, పుట్టబోయే బిడ్డను కూడా ఎట్లా ప్రొటెక్ట్ చేస్తుందో నన్ను అట్లా ప్రొటెక్ట్ చేసినారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీరు లేకపోతే నాకు ఇంత బ్యూటిఫుల్ లైఫ్ ఉండేది కాదు. నీకోసం సర్ప్రైజ్. ఇక్కడికి వచ్చిండా అన్న? వస్తే చెప్పు, నేను ఇంత పాజిటివ్ గా నేను మాట్లాడను. మదర్ వచ్చారు ఇక్కడికి. సో ఇప్పుడు స్టేజ్ మీదకి పాప కూడా రాబోతుంది. మా బంగారు తల్లి, రా తల్లి. మా తరపున, మా ఫ్యామిలీ స్టార్స్ టీమ్ తరపున మేనకోడలకి ఓ వెరీ వెరీ స్మాల్ గిఫ్ట్ ఫ్రమ్ అవర్ సైడ్. సో హోప్ యూ విల్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. నెక్స్ట్ షెడ్యూల్ తర్వాత అంటే కొంచెం మేనమా బారసాల చేయవా? అన్ని చేద్దాం. బారసాలు ఏంటి, మేనకోడలు పెళ్లి చేసిన తర్వాత మనం కూడా పెళ్లి చేసుకున్న అవసరం అయితే. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. గివ్ ఇట్ అప్.
ఈ పండగ సెలబ్రేషన్స్ మొదలు పెట్టాలి. సో పండగ అందరం కలిసి చేసుకుంటున్నాం కాబట్టి మీరు వెళ్ళి బతుకమ్మని తీసుకొని వస్తే మన సెలబ్రేషన్ స్టార్ట్ చేద్దాం. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలో శ్రీరాముని తల్లి ఉయ్యాలో ప్రేమతో శాంతను ఉయ్యాలో పిలిచి దగ్గర తీసి ఉయ్యాలో సతధర్మములు కొన్ని ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలో. సో ఇక్కడ ఉన్న మేమందరం కూడా బతుకమ్మ పండుగ సెలబ్రేషన్స్ భక్తి శ్రద్ధలతోని గౌరవ మర్యాదలతోని చక్కగా చేసుకున్నాం. గౌరీదేవి ఆశీర్వాదం మా అందరికి, మా కుటుంబ సభ్యులకి, మీ అందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో మీ అందరూ కూడా ఈ పండుగని మీ ఇంటిల్లో పాది చక్కగా జరుపుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో మన సెలబ్రేషన్స్ బిగిన్ చేద్దాము. బతుకమ్మ